హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎంతెంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో అనే విషయాన్ని ఆల్రెడీ చర్చించాం. సో చూసుకుంటే మనం ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి ఏదైతే పెంగల్ తుఫాన్ ఉందో, ఈ పెంజల్ తుఫాన్ అనేది మనకైతే వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీని యొక్క ఇంటెన్సిటీ ఆ విధంగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల మనకైతే క్లౌడీనెస్ అనేది ఉంది ఇంకా. సో ఇది ఇంకా వెళ్తుంది, అలా నెక్స్ట్ మనకి అరేబియన్ సీలో వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఇంకా అయితే ఈ క్రమంలో మనకి క్లౌడ్స్ అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అదే కాకుండా మనకైతే రెయిన్స్ అనేది మనకి ఇంకా 4 days వరకు పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో మనకి దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి మరొక 4 రోజులు పడే అవకాశం అయితే ఉంటుంది. సో అవి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఎలా పడతాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సో ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తం ఇంకా 4 రోజుల వరకు మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఎంటైడ్ మన ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. సో ఇక్కడైతే మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఈరోజు మొత్తం ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్ డీప్ క్లౌడ్తో నిండిపోయిందని చెప్పేసి చూడొచ్చు. సో ప్రజెంట్ కూడా అక్కడక్కడ డ్రిజిల్ లాగా చిన్న చిన్న తేలికపాటి వర్షాలు అనేవి చిరుజల్లు కురవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంకా 5:30 నుంచి 7-8 లోపల మనకి ఇంకా ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో మనకి బొబ్బిలి, గజపతి నగరం ఈ ఏరియాలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, పలాస, పార్వతీపురం, రాజాం, అదేవిధంగా పాలకొండ, విజయనగరం, విశాఖపట్నం, అరకు వ్యాలీ, అదేవిధంగా నర్సీపట్నం వరకు మనకి ఈ విధంగా మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఉంటాయి. ఇక్కడ తుని, రాజమహేంద్రవరం, రంపచోడవరం, అమలాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, దర్శి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండబోతున్నాయి. ఇక కావలి, నెల్లూరు, గూడూరు, కోడూరు, తిరుపతి, రాయచోటి, అదేవిధంగా కడప, పొద్దుటూరు, పులివెందుల, కనిగిరి, కదిరి, పులివెందుల ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలే ఉండబోతాయి ఈరోజు కూడా. ఇక అనంతపురం, గుంతకల్లు, అదోని, కర్నూలు వరకు అయితే మనకి తేలికపాటి నుంచి కాస్త ఎక్కువ మొత్తంలో, అంటే మోస్తరు కన్నా తక్కువ, తేలికపాటి నుంచి కన్నా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక హిందూపురంలో కూడా మనకి మోస్తరు వర్షం ఈరోజు కురవబోతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మనకి తేలికపాటి వర్షాలు అనేవి మరొక 5 రోజులు ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. అంటే కాస్త అలర్ట్గా ఉండండి. ఎవరైతే రైతు సోదరులు ఆల్రెడీ సేల్కి వచ్చినటువంటి, ఆల్రెడీ మన ఇన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి చాలామంది వరకు మనకైతే వరిసేళ్ళు సంరక్షించుకున్నారు. ఎవరైతే ఇంకా వరిసేలు కోసి ధాన్యం అనేది బయట అక్కడక్కడ అన్నదాతలు చూస్తుంటే నిజంగా కొన్ని చోట్ల చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఇంకా బాగుండేదేమో అని చెప్పేసి ఒక చిన్న బాధ అనేది ఇప్పటికీ ఉంది. దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి జెన్యూన్ న్యూస్ని మాత్రం ఫార్వర్డ్ చేయండి. సో మ్యాక్సిమం ఫార్వర్డ్ చేయడం వల్ల మీకైతే వాళ్ళని సంరక్షించుకునే సంవత్సరం మొత్తం కష్టపడిందండి. 6 నెలల పంట అనేది ఒకసారి పోతే కష్టం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నిన్నైతే న్యూస్లోనే ఎక్కడో మనం చూడడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ మనకి మొత్తం కూడా ధాన్యాన్ని సేకరించి ఒక దగ్గర దాయడం జరిగింది. సో అవి పొలాల్లో మొత్తం నానిపోతున్నాయి. సో అలా మొత్తం రైతు కష్టపడినటువంటి పంట నష్టపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఈ జెన్యూన్ న్యూస్ అనేది మన ఛానల్లో ఎప్పుడు కూడా 90% అక్యురసీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్లో 100కి 90% వరకు మనమైతే యాక్యురసీ డేటా, అంటే రీసెర్చ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. 90% యాక్యురసీ డేటాతో మనమైతే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వర్షాలు ఉంటాయో అప్పుడు మాత్రమే మనం అనేది ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. అంత ఇన్ఫర్మేషన్ అనేది వర్షాలు ఉండేటప్పుడు తప్ప మామూలు రోజుల్లో ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే రైతులను భయాందోళన చెందించే కానీ, లేకపోతే ఎవరైతే వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళందరినీ భయాందోళన కలిగించే అంశాలను మనమైతే పెట్టాం. సో 100% వర్షాలు వస్తున్నాయి అంటేనే మన ఛానల్ అనేది మీకు ఆల్రెడీ ఎవరైతే మన సబ్స్క్రైబ్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఐడియా ఉంటుంది. సో దయచేసి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. దాని ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్కోట, నేను ఉండేది మన సబ్బవరం దగ్గరలో ఉంటున్నాం అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంటైడ్ ఏదైతే మన రంపచోడవరం కానీ, చోడవరం కానీ, అదేవిధంగా ఎస్కోట ఇవన్నీ కూడా మొన్నే ఇంకా జస్ట్ 1 వీక్లోనే కోతలు అవుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా నష్టపోతుంటారు అన్నమాట. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కొంతవరకు అందితే వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉంటారు. ఇక్కడ మన ఉత్తరాంధ్రకు వచ్చి విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం ఇవన్నీ కూడా మ్యాక్సిమం నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే సేల్ అనేవి లాస్ట్ వీకే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళకైతే ఎక్కడ పొలాల్లో అయితే ఎటువంటి మనకైతే వరి అనేది లేదు. మొత్తం వాళ్ళైతే నూర్పేసుకొని మొత్తం మిషన్ పెట్టి వేసి వాళ్ళైతే ధాన్యాన్ని సేకరించుకున్నారు, సేవ్ చేసుకున్నారు. సో ఇలా మన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఫార్వర్డ్ చేస్తే రైతన్నలకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.